పొజిషన్ కదా. మరి 19-24 మధ్యన జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సరే వాళ్ళు నేను కూడా కూటమిలో ఉన్నాను కాబట్టి మీరు అట్లా మాట్లాడతారని జయప్రకాష్ గారు అనుకోవచ్చు, లేదంటే రిమైనింగ్ ఎవరన్నా చూసేవాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం డిబేట్ నుంచే మాట్లాడుకుందాం. డిబేట్ అంశం అదే కాబట్టి అదే మాట్లాడతానండి. నేను మాట్లాడేది దాన్ని సవరించుకుని మాట్లాడాలా, మీకోసమా నా కోసమా జయప్రకాష్ గారి కోసమో లేదా బిల్లు మాణిక్రావు గారి కోసం మాట్లాడుతూ కరెక్ట్ కాదనే భావనతో మాట్లాడుతున్నాను నేను. 19-24 మధ్య మరి ఏం జరిగింది? మరి ప్రొటెక్ట్ చేయాలి కదా. ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలా, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారా? సింపుల్ అండి, ఏం లేదు. మనం అవునన్నా కాదనుకున్నా కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసుకుందాం. అవినాష్ రెడ్డి అరెస్టు దాని మాకేం సంబంధించిన ఇష్యూ కాదు. అది వాళ్ళ బాబాయిని చంపిన దాంట్లో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఆయన్ని టచ్ చేయలేకపోయారు. జస్ట్ అసలు టచ్ చేయలేకపోయారు, ఆయన్ని ఏం చేయలేకపోయారు. వెనక్కి తిరిగి వచ్చారు. వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్, వాట్ ఇట్ ఇండికేట్స్? అది చాలు కదా ఉదాహరణకి ఏం జరుగుతుంది అనేది. లేదు, రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఆ రోజున, తర్వాత కూడా ఆయనే ప్రధానమంత్రి. ఆ రాజధానిని శంకుస్థాపన చేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలనే తీసి పక్కన పడేసే పరిస్థితి వచ్చినప్పుడు సపోర్ట్ చేశారా లేదా? మనం మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా. లేదు, ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు అపాయింట్మెంట్లు. మేము కూడా అన్నాం, అసలు ఎందుకు వెళ్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్తున్నావు, ఏం మాట్లాడొస్తున్నావు ఒకసారి మాకు చెప్పు. అక్కడే మాట్లాడుకోవాలి, అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసో అమిత్ షా గారిని కలిసో బయటకు వచ్చిన మాట్లాడంటే మాట్లాడారా? ఎందుకు వెళ్తాను ఇప్పుడు తెలుసా మనకి? అసలు ఎందుకు వెళ్ళాడో ఏం జరిగిందో తెలుసా మనకి? అట్లానే ప్రతిసారి అప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్ర రెడ్డి గారు వెళ్ళటం ఒప్పులు తెచ్చుకోవటం. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరికైనా అనిపిస్తుంది సహజం కదా. అది దానికి పెద్ద తెలివితేటలు వస్తాం. పార్టీ తరఫు మేము కూర్చొని మాట్లాడొస్తాం. ఎవరైనా అనుకుంటారు, ఏమనుకుంటారు? ఎస్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనేదే కదా. అది ప్రతి ఒక్కరు అనుకున్నదే. ఓకే, సపోర్ట్ అంటే నేనే ఉంటానంటే ఇప్పుడు పార్టీల పరంగా అంటే కేంద్ర రాష్ట్ర పరంగా సంబంధాలు ఓకే, అది ఎవరన్నా సరే జాతి కోసం, పార్టీ కోసం, లేకపోతే రాష్ట్రం కోసం. పార్టీ కోసం కాదు, రాష్ట్రం కోసం. కానీ ఇప్పుడు ఏంటంటే క్లియర్గా బీజేపీ నేతల దగ్గర ఉన్న చిట్ట వాళ్ళు ఎన్నిసార్లు అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి లేఖలు రాశారు, ఎన్నిసార్లు మాట్లాడారో అందరికీ తెలుసు. సరే, పవన్ కళ్యాణ్ గారు పోరాడారు, తెలుగుదేశం పార్టీ నిత్యం చేసే పని అదే. బట్ ఈరోజు మీ ముగ్గురు కలిపి ఒక బలమైన కూటమిగా రాష్ట్రంలో ఉండి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిసారి ఏదో ప్రయత్నం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు, మీరు దేంతో గుర్తించాలని చూసినా కూడా టిప్పర్లు తీసుకొస్తారా, ప్రొక్లైన్ తీసుకొస్తారా, అయినా కూటమి కూలిపోదు, 15 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుందని ఆయన ఆకాంక్ష ఏముందో మనసులో పక్కన పెట్టి కూడా ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు పవన్ కళ్యాణ్. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మోదీ గారు మనసులో ఎక్కడో ఓ చిన్న బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటే, ఏదో చిన్న ఫోటో, మరి మినిమం చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనుకుందాం, అది ఇబ్బందికరంగా ఉండదా అంటున్నా నేను. ఇష్టం ఉన్నది ఇష్టం లేని దానికి తేడా. ఇష్టం ఉన్నవాడు అవతలాడు ఏం తిట్టినా గానీ నీ అమ్మ అన్నా కానీ అమ్మాయి అని అనిపించింది, ఇష్టం లేనివాడు అమ్మ అన్నా కానీ నీ అమ్మ అనిపిస్తుంది అని ఒక సామెత చెప్తుంటారు మనవాళ్ళు. అట్లా స్టిల్ మాకు మోడీ గారు అంటే అభిమానం, బీజేపీ మీద, బీజేపీ ద్వారానే ఈ దేశం బాగుపడుతుందనే ఒక నమ్మకంతో జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ జనసేన ఉంది. అది వాస్తవం, అది నేనంటే అది వాస్తవం. వేరే మేము ఇష్టపడుతున్నట్టుగా, మేము మిమ్మల్ని నమ్ముతున్నట్టుగా బీజేపీ వాళ్ళు నమ్ముతున్నారు లేదనేది క్వశ్చన్ కాదు ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే నాకు డౌట్ ఎందుకు లేదంటే, మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకమైన ఇష్టము, అభిమానము ఎక్కువ. ఎందుకంటే ఏ సందర్భంలో అయినా పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు మోదీ. అది ఎంతమందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, ఇద్దరిలో ఉన్నా. సో ఆ ఇదిలో లేదు. కానీ మరి సేమ్ పవన్ కళ్యాణ్ గారికి ఆ చొరవ ఉందా లేదా? ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో నాకు మోదీ గారు చాలా సన్నిహితం, కేంద్ర పెద్దలు అన్నారు. మరి జగన్ విషయంలో ఏంటి సార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మాకు రాష్ట్రంలో కొంచెం ఇబ్బందిగా ఉంది అని మరి చెప్పగలిగారో, లేదా ఇది సమయం కాదని చెప్పలేదు, వారికి తెలియాలి, లేదా మీకేమైనా తెలియాలి? మాకు ఆయన మీద ప్రేమ పెంచుకున్న, అభిమానం పెంచుకున్న దేనికోసం అండి? రాష్ట్రం కోసమే, దేశం కోసమే. ఇందాక మాట్లాడుతూ జయప్రకాష్ గారు 3 చెప్పారు. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనుకుంటా బాస్. అసలు సెల్ఫ్ అనేది లేదు ఇక్కడ మాకు. మా డిక్షనరీలో అసలు సెల్ఫ్ అనేది లేదు మాకు. సో మేము పూర్తిగా దానిని నమ్మాం. దేశం కోసం, రాష్ట్రం కోసం ఒక అభివృద్ధి జరగాలంటే బలంగా ఉండాలి, రాజకీయ అనిశ్చితం ఉండకూడదు. ఇదే మా సిద్ధాంతాలు. దీనికోసమే మేము
అంటే మాకు ఇక్కడ ఏదో వీళ్ళు వ్యతిరేకమా వాళ్ళు ప్రేమ అనే దానికంటే కూడా మెయిన్ ఏంటంటే ఒక సుస్థిరమైనటువంటిది ఉండాలంటే కాంగ్రెస్ చాలా కుంభకోణాలు జరిగినాయి చూసాము. సరే అది ఏమైనా కానీ రాజకీయాలంతా జరుగుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ పేటలో మనం ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఎన్ని ఉన్నాయో తెలుసు మనకి. కానీ అంత అవినీతితో ఉన్నటువంటి దానికి కూడా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారనేది కదా మనం ఇక్కడ మాట్లాడేది. ఇవాళ నడ్డా గారు నిన్నొచ్చి అన్నారు, అన్నకు ముందు నిన్న జరిగిందంటే అడిగే వాళ్ళు వచ్చి మళ్ళీ అంటున్నారు. అంటే క్రెడిబిలిటీ కూడా చూస్తారు కదా జనం కూడా. నిన్నేమన్నా మాకు సపోర్ట్ ప్రకారం అడగటం ఎందుకు, ఇవాళ వచ్చే స్టేజ్ మీద నువ్వు అవినీతి చేసేవాడంటాం ఎందుకు, ఈ అవినీతి అంతకుముందు తెలియదా, ఆ అవినీతి కేసులే దాని మీద ఉందండి. పైగా అవసరం కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా అవసరం అండి అక్కడ కేంద్రంలో. సరే మీకున్న 2 ఎంపీలు కూడా చాలా అవసరం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, లేకుండానే చాలా క్లియర్గా గెలుపు అనేది చాలా లాంఛనం. అయినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకోవాలి అని జగన్ ఏమైనా చిన్నపుచ్చుకుంటాడా, అయ్యో నన్ను అడగలేదని ఏమైనా ఫీల్ అవుతాడా? మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కదా. లేకపోతే 3 ముక్కలాట ఆడినప్పుడు అప్పుడు 3 ముక్కలాట ఆడినప్పుడు అమరావతి కాకుండా 3 ముక్కలాట ఆడినప్పుడు ఒక మాట, ఎందుకయ్యా నువ్వు అమరావతి నేను వచ్చి శంకుస్థాపన చేస్తే నువ్వు శ్మశానం అంటున్నావు, ఎడారి అంటున్నావు, కుక్కలు తిరుగుతున్నాయి అంటున్నావు అని ఒక మాట అడగలేకపోయారు. అందుకనే రిషి గారు నేను ఇందాక అంతా కూడా ఎత్తింది కూడా అందుకే నేను అంటే ఫెడరల్ సిస్టమ్ ఓకే, ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్ కి ఎంత ప్రయారిటీ ఉంటుంది, దేని మీద ప్రయారిటీ ఉంటుంది, వీళ్ళ ఇష్టం ఏటి మీద ఉంటుంది అనేది ఉంది కదా మనకి. ఇక్కడ మనకు రాజధాని ఓట్లు వచ్చింది కాదు కదా, విడిపోయిన తర్వాత విడిపోయిన దాని ప్రకారం పెట్టుకునే ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నెక్స్ట్ వచ్చినట్టు తీసే